ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిలిపివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లిన ఎస్ఈసీ న్యాయస్థానంలో ప్రారంభమైన వాదనలు. హార్టికల్చర్ ఇరిగేషన్ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. చిన్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలని ఆదేశం. సీఎం జగన్ ని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకమై రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు పని అయిపోయిందని ధ్వజం. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కలెక్టర్ ఇంతియాజ్. కరోనా నియంత్రణకు రెండంచెల ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు మంగళవారం రాత్రి అప్పీలు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనంలో బుధవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. ఎస్ఈసీ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. తెదేపా నేత వర్లరామయ్య జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు. వ్యక్తిగత హోదాలో ఆయన వేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి కోర్టు కొట్టేసి ఉండాల్సి ఉంది. 4 వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళి విధించాలని చట్టబద్ధ నిబంధన లేదు. ఎన్నికల కోడ్ అమలు విషయంలో విచక్షణాధికారం ఎస్ఈసీకే ఉంటుంది. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో అలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో ఆ మొత్తం ఆదేశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని ఒక వ్యాఖ్యానానికి భాష్యం చెప్పకూడదు. కరోనా కారణంగా ఎన్నికల్ని వాయిదా వేసినప్పుడు కోడ్ అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయనే ప్రభుత్వ వాదనతో సుప్రీం ఏకీభవించింది. ఈ నేపథ్యంలో కోడ్ విధింపును సడలించి తదుపరి పోలింగ్ తేదీకి 4 వారాలకు ముందు విధించాలని గరిష్ట గడువు పెట్టింది అని ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. నిర్ణీత కాలంలోగా చిన్న సన్నకారు రైతులందరికీ డ్రిప్ స్ప్రింకర్ సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనివల్ల చిన్న సన్నకారు రైతులందరికీ డ్రిప్ స్ప్రింకర్ సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించినట్లు అవుతుందని చెప్పారు. చిన్న సన్నకారు రైతులకు ఎలాగో బోర్లు వేయిస్తున్నాం కాబట్టి వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఏం చేసినా సాచురేషన్ పద్ధతిలో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని అందరికీ అందాలి అనేదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ క్రమంలోనే వ్యవస్థలో అవినీతి ఉండకూడదని చిన్న సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలి అనే దానిపై ఒక కార్యాచరణ ఉండాలని చెప్పారు. వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి అందరూ ఒక్కటయ్యారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్నారు. 3 పార్టీలు జట్టు కట్టి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందని మండల ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడమే అందుకు నిదర్శనమన్నారు. కుట్రలు చేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎదుర్కొనేందుకు అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రజలకి ఇవన్నీ తెలుసునన్నారు. మంగళవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. గత కొన్నాళ్లుగా తిరుపతి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అదేవిధంగా ఏడాది క్రితం ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలతో పాటుగా ఈ ఎన్నికల ప్రచారంలో కూడా నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నామన్నారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే పనిచేశాం. ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్తున్నాం. అధికారం చేపట్టాక ఈ 22 నెలలు ఏమేం చేశాము, ఇచ్చిన హామీలు ఏమేం నిలబెట్టుకున్నాం వంటి అంశాలు చెప్తూ ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. పార్టీ రహితంగా జరిగాయి, తర్వాత మున్సిపాలిటీ జరిగాయి, మనం చూసాం. మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు వీలైనంత వరకు మ్యాక్సిమం ఏం చేశాము, 20 నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చినవన్నీ ఎట్లా పూర్తి చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీ ఆశీస్సులు కావాలి, ఓటర్ల ఆశీస్సులని రిక్వెస్ట్ చేస్తూ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కోవిడ్ నియంత్రణకు 2 అంచెల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు.
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కోవిడ్ నియంత్రణకు 2 అంచెల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో కోవిడ్ కేసులు, కంటైన్మెంట్ చర్యలు, వ్యాక్సినేషన్ గురించి కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కంటైన్మెంట్ చర్యలతో పాటుగా అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు ద్వారా 2 అంచెల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. మార్చి 2వ వారం నుంచి జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. కోవిడ్ కేసెస్ నేపథ్యంలో మరి ఏదైతే 15 డేస్ ఐఈసీ క్యాంపెయిన్లో భాగంగా 2వ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయమని మనకు ప్రోగ్రాంలో ఉండడంతో ఈరోజు మీడియా ద్వారా అందరూ మీడియా మిత్రుల ద్వారా మనకు ఈ పాజిటివిటీ గురించి, దీనికి మరి తీసుకునే చర్యల గురించి, అలాగే ప్రజలు తీసుకునే జాగ్రత్తల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మ్యాక్సిమమ్ పాజిటివిటీ అనేది మనకు అక్టోబర్ నెలలో రావడం జరిగింది. గత సంవత్సరం 7.8 వరకు మనకు అక్కడ పాజిటివిటీ రావడం జరిగింది. 11,800 కేసులు ఆ నెలలో రావడం జరిగింది. సెప్టెంబర్లో 11,000 కేసులు ఉన్నాయి. నవంబర్కి వచ్చేటప్పటికి అది 50% తగ్గి 5,900 అయింది. డిసెంబర్ మళ్ళీ మనకు తగ్గి 2,280 కేసులు వచ్చాయి. జనవరి 800 కేసులు వచ్చాయి. ఫిబ్రవరిలో పూర్తిగా మనకు తగ్గి 250 కేసులు వచ్చాయి. దాంతో మనకు డైలీ సింగిల్ డిజిట్లో కూడా కేసెస్ రావడం జరిగింది. పాజిటివిటీ ఒక్కసారి 0.4కి తగ్గడం జరిగింది. కానీ మార్చ్ మొదటి వారం తర్వాత 2వ వారం నుంచి మనకు పాజిటివిటీ పెరగడము మొత్తము దేశంలోనే, రాష్ట్రంలోనూ, అలాగే మన జిల్లాలోనూ పెరగడం కనిపిస్తూ ఉంది. దీంతో మనకు మార్చి నెలలో 1,600 కేసులు రావడము, పాజిటివిటీ 1.7 ఉండడం జరిగింది. ఈ 5-6 రోజుల్లో మనకు ఏప్రిల్లో పాజిటివిటీ చాలా హైగా ఉండి మనకు 5.8 వరకు రావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు మనకు ఎక్కువగా ఎక్కడైతే గ్యాదరింగ్స్ ఉంటున్నాయో. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు హర్షదాయకమని సిపిఐ నేత, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ విషయంలో దుందుడుకుగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ తీరును తప్పుపడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్కు 4 వారాల సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 1వ తేదీన ఎస్ఈసి జారీ చేసిన నోటిఫికేషన్ విషయంలో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడం సబబేనన్నారు. రాష్ట్రంలోని అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారితే ఇబ్బందులు తప్పవని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడే ఒక మంచి వార్త. హైకోర్టు ఈ లోకల్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్కు ఒక 4 వారాల పాటు వాయిదా టైం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళే లోపలే మొత్తం ఎలక్షన్స్ పెట్టిపోవచ్చు కదని అంటే, ఆయన చెప్పింది ఏంటంటే తీర్పు తర్వాత కాపీ నాకు రావడం లేట్ అయింది, నాకు కనీసం 15 రోజులు, మినిమం 15 రోజులు నాకు టైం ఉండాలా, 15 రోజుల లోపల నేను చేయడం సాధ్యం కాదు, నేను రిటర్న్ అయిపోతాను కాబట్టి నా టైం మించిపోతుంది కాబట్టి నేను చేయలేను అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాడు. అంటే గైడ్ లైన్స్ ఆ విధంగా ఉందని చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ నీలం సహాని చీఫ్ సెక్రటరీ అయింది. ఆమె ఇది అంటారే కొత్త రకం, ఈ జీవితాంతం ఆమె మంచి పనులు చేసిందేమో నాకు తెలియదు. కానీ ఈ టైంలో బల్లి అందరి శాస్త్రాలు చెప్తుందంట, అది మాత్రం కుడితోట్లు పడి చచ్చిపోద్దంట. అట్లా ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా అలాంటి పాత్ర వహించి డర్టీ రోల్ ప్లే చేసింది. అంటే ఆమె కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆల్ పార్టీస్ పోయి ఇంక్లూడింగ్ సిపిఐ వెళ్ళి చెప్పొచ్చారు, అమ్మా దీన్ని మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వండి, రీనోటిఫికేషన్ ఇవ్వండి చెప్పేసి అడిగారు. వీళ్ళు వచ్చేసినటువంటి 2-3 గంటలకే ఆల్ పార్టీస్ మీటింగ్ పెడతామని చెప్పేసి నెక్స్ట్ పిలిపించింది. ఆ రోజు రాత్రి 9 గంటలకి నోటిఫికేషన్ ఇచ్చేసింది. అంటే ఎంత హరిబరిగా ఉందని, నిప్పుల పైన ఉన్నట్టుంది ఆమె చూడకపోతే. నిప్పుల పైన ఉందో జగన్ తలకాయ మీద ఉందో.
ప్రాంతీయ భాషల విషయంలో కేంద్రం దుర్మార్గంగా ఆలోచిస్తుందని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విమర్శించారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ తమిళ, సంస్కృత, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా భాషలకు ప్రాచీన భాషలుగా హోదా ఇచ్చారన్నారు. తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరులో ఏర్పాటు చేసినట్లు భాష పరిశోధన సంస్థలను అన్నీ కలిపి ఒక యూనివర్సిటీగా మార్చాలని కేంద్రం నిర్ణయించిందని, అలా చేస్తే పరిశోధనకు ఉన్న ప్రాధాన్యత మరుగున పడిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గోపాలస్వామి కమిటీలో తెలుగు వారికి చోటు లేదని, కేంద్ర ప్రభుత్వం విశిష్ట అధ్యయన కేంద్రాలను కొనసాగించాలని యార్లగడ్డ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గపు ఆలోచన చేసింది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి భాషలకు ప్రాచీన భాష హోదా ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని గతంలో తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే తమిళం, సంస్కృతం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా భాషలకు ప్రాచీన భాష హోదా ఇచ్చింది. ఈ భాషల యొక్క ప్రాచీనతను గుర్తించి ప్రాచీన భాష హోదా ఇచ్చిన దరిమిల విశిష్ట అధ్యయన కేంద్రాలు ఏ భాషలకైతే హోదా ఇచ్చారో ఆ భాషలకు విశిష్ట అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. గతంలో చేసి మైసూరులో ఉన్నటువంటి భారతీయ భాషల కేంద్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేటువంటి ఒక సంస్థలో ఈ అధ్యయన కేంద్రాలు ప్రారంభించారు. అప్పుడు తమిళనాడుకు చెందినటువంటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు మా తమిళ భాష యొక్క అధ్యయన కేంద్రం మీ మైసూరులో దేనికి, మాకు ఇచ్చేయండి అని చెప్పి ఆయన 100 కోట్ల రూపాయల సొంత భవనాన్ని మెరీనా బీచ్లో కేటాయించి ఆయన కేంద్రాన్ని ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత సంస్కృతానికి ఢిల్లీలో, ఆ మిగతా భాషల యొక్క కేంద్రం వాళ్ళ రాష్ట్రాలకు తీసుకువెళ్ళిపోయారు. అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చొరవతో, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆయన యొక్క చొరవతో మన తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరులో స్థాపించారు. నెల్లూరు తరలించబడింది. అలా అది ప్రారంభించడానికి కాను వెంకయ్యనాయుడు గారు 7,000 చదరపు అడుగుల యొక్క వారి భవనాన్ని మనకి కొంతకాలం వాడుకోవడానికి ఇచ్చారు. దరిమిలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ స్థలాన్ని శాశ్వత భవన నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అండతో గద్దెనెక్కిన జగనన్న ప్రభుత్వం ఆయా వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వడ్డెర సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడు అత్యధిక స్థాయిలో బీసీలకు ఎన్నో కీలక పదవులను జగన్మోహన్ రెడ్డి కేటాయించారన్నారు. భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులను బీసీలకు కేటాయించి వారికి సమాజంలో గుర్తింపు తెచ్చేందుకు సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. గ్రేటర్ విజయవాడ వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి, మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేత హోదాలో రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ప్రతి మనుగడలోనూ వైఎస్ ఫ్యామిలీ ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మన యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డారో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి 4 మున్సిపల్ చైర్మన్లను కూడా ఎన్నుకోవడం జరిగింది. మాచర్ల, కందుకూరు, రాయచోటి, నర్సరావుపేట 4 చోట్ల నుండి కూడా మున్సిపల్ చైర్మన్ల అవకాశం. నడిబొడ్డున ఈ రోజున మరి కృష్ణా జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం, అదేవిధంగా విజయవాడ వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరి ఎన్నడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వడ్డెర కులస్తుల్లో మరి ఎక్కడెక్కడైతే చదువుకొని మరి ఎప్పుడు కూడా పొలిటికల్ పదవులకు దూరంగా ఉన్నారో వారందరిని గుర్తించేసి ఈ రోజున ఎన్నడూ లేని విధంగా మరి ప్రతిష్టాత్మకంగా పులివెందుల నుంచి ఒక మున్సిపల్ చైర్మన్ని, అదేవిధంగా పల్నాడు నుంచి మాచర్ల నుంచి ఒక మున్సిపల్ చైర్మన్ని, అదేవిధంగా
ఇంకా రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ పదవులు, అదే మున్సిపల్ చైర్మన్స్గా, అంతేకాకుండా కౌన్సిలర్స్గా ఎంతోమందికి పదవులు ఇచ్చేసి ఈ రోజున వడ్డెర్లో కూడా రాజకీయ చైతన్యం ఉంది అని అనిపించి మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు మరి ఇంత సహాయం చేసిన గుడ్డెర కులస్తులందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ రోజున మరి ఇంత భారీ ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాము, మరి ఇప్పటి వరకు కూడా రాజకీయ పరంగా ఏ ఆదరణకు నోచుకొని మా కులస్తులను గుర్తించి మాకు ఇంత అందలం ఎక్కించిన మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా బీసీ బడుగు బలహీన వర్గాలు మరి ఎస్సీ ఎస్టీలకి అందించడంలో మరి మన ముఖ్యమంత్రి గారు ఎంత చొరవ చూపుతున్నారో మరి వాటన్నిటిని కూడా వడ్డెర కులస్తులు, వడ్డెర నాయకులందరూ కూడా ఈ రోజున వడ్డెర కులస్తుల్లో ఉన్న అట్టడుగున్న పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా విజయవాడ గ్రేటర్ విజయవాడ వడ్డెర సంఘానికి సంబంధించి కులస్తులందరూ కూడా ఈరోజు వారి సంఘీయులందరినీ కూడా పిలుచుకుని మాట్లాడి అధ్యక్షులుగా ఉన్నటువంటి రిటైర్డ్ ఎస్ఐగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, బత్తుల నాగేశ్వరరావు గారు, అలాగే వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రేవతి గారు, అలాగే ఇంకా అనేక మంది మిత్రులందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చి వారందరూ కూడా మాట్లాడటం జరిగింది. ప్రభుత్వము వడ్డెర్ల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పండి. ఎందుకంటే ఒక శాసనసభ సీటుని కూడా గుంటూరు నుంచి ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రతి సామాజిక వర్గాన్ని గౌరవించాలి, ప్రతి సామాజిక వర్గానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలి అనేది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల యొక్క సంక్షేమం దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల నిధులు వారి అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితిని చూసాం మనం. దీంతోపాటు విజయవాడ నా నియోజకవర్గంలో కూడా వడ్డెర కాలనీలు, వడ్డెర సంక్షేమానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు. వారందరికీ ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే కూడా కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరైతే రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారో వాళ్ళందరి దగ్గర విజయవాడ వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరగడం. కార్పొరేషన్ చైర్మన్ గారు రేవతి గారు, అదేవిధంగా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పెద్దలు ఏసరత్నం గారు, పెద్దలు వరప్రసాద్ గారు, పులివెందుల మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా సోదరులు కిషోర్ గారు, అదేవిధంగా రమణ గారు, వీళ్ళందరూ గారు పాల్గొని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో నిన్న పెద్దలందరూ గారు చెప్పారు, గతంలో బీసీ అంటే ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు ఎన్నో పార్టీలు, కానీ ఈరోజు బీసీ అంటే ఈరోజు వాళ్ళకు హోదా కల్పించి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లుగా, కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీ అంటే ఒక బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం కార్పొరేషన్ డైరెక్టర్లకు కాకుండా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి వాళ్ళకి మున్సిపల్ చైర్మన్లుగా, మున్సిపల్ కార్పొరేటర్గా, కౌన్సిలర్లుగా, పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఇలాంటి రాజ్యాంగ పదవులు గారు ఇచ్చిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు కానివ్వండి, సోదరిమణులు కానివ్వండి, ఈరోజు అన్ని కులాల వారు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని నమ్మారో ఆ వ్యక్తి అందరి గారు, ప్రతి ఒక్కరి గారు నమ్మకంతో అండగా ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరింత బలోపేతం ఏ విధంగా మేమందరం గారు కలిసి పనిచేస్తామని సందర్శిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న సీనియర్ నాయకులను సన్మానించారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు ఈ పండగ వాతావరణం నెలకొనడానికి 2 కారణాలు. ఈ దేశానికి ఒక భద్రత, ప్రజలకు భద్రత అనేది ఇప్పుడున్నటువంటి మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం ముందుకు వెళ్తుందనే ఒక నమ్మకంతో
ప్రజలందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు వాజ్పేయి గారు లాంటి వారు చనిపోయినా కూడా ఈ రోజున ప్రజల గుండెల్లో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు. ఈ భారతదేశంలో ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రోడ్లు స్వతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశంలో సరైన రోడ్లు లేనటువంటి ఈ దేశంలో గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్స్ అని చెప్పి వాజ్పేయి గారు స్టార్ట్ చేసి మరి విమానయానాన్ని సామాన్య ప్రజడికి గ్రామాల్లో ఉన్న రైతు కూడా విమానం ఎక్కే విధంగా తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క మరి ఏదైతే ఒక మంచి మొక్క నాటి మరి ఒక పేరున్నటువంటి వాజ్పేయి ప్రపంచవ్యాప్తంగానే మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, యునైటెడ్ నేషన్స్లో కానీ ఏ మీటింగ్ చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడకుండా మన హిందీలో మాట్లాడి మన దేశాభిమాని సాగిన వ్యక్తి వాజ్పేయి గారు. మరి అటువంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని కంటిన్యూ చేస్తున్న వ్యక్తులు మోడీ గారు. మరి ఈ రోజున మోడీ గారు భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి దేశ అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ప్రపంచంలో మరి టాప్ 5 కంట్రీస్లో ఎక్కడో మనం 20, 30లో ఉన్న పరిస్థితిని తీసుకొచ్చి ఈ రోజున టాప్ 5లో మనం ఉండగలిగామంటే అది కేవలం ఈ 7 సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తుందని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయబాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో హామీ ఇచ్చినప్పటికీ ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చకపోవడం, జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. విశాఖ ఉక్కు విక్రయ నిర్ణయంతో సహా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు హోదా అసాధ్యమని చెప్పి పాండిచ్చేరికి హోదా ఇస్తామని ప్రకటించడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు పట్టుబడుతున్న మోదీ గుజరాత్లోని 66 ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు ప్రైవేట్ పరం చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఎపిక్ ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్ ఫోరం, సిటిజన్స్ ఫోరం అండ్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అనేటువంటిది పెట్టాం. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏంటన్నట్లయితే ఇవాళ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ లేదు అన్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలు కానీ వాస్తవానికి ఏంటి, మనం ఈ జాజ్వల్యమాన దిశకు మలుపు తిప్పాల్సినటువంటి మహోన్నత ఘట్టాలన్నిటిలో కూడా మనదైనటువంటి జాతీయతావాదాన్ని వినిపించేటువంటి వ్యక్తులు. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ భారతదేశం యొక్క సమగ్రతకి, సమైక్యతకి, సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు లాంటి ఒక బలమైనటువంటి నాయకులు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తారనేటువంటి ఒక ఆశతో, ఆశయంతో, విశ్వాసంతో యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చి ఆయనకు అధికారం అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే ఎన్నో ఆశలు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక కక్షపూరితమైన వివక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. పార్లమెంట్ సాక్షిగా అలాగే చట్టాల సాక్షిగా ఇచ్చిన హామీలను ఏవీ కూడా ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి 100% అమలు చేయకపోగా ఇంకా రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగానే వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాల్లో ఒకటి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి వెళుతున్న ప్రత్యక్ష పన్నుల్లో తిరిగి చెల్లించే విషయానికి వచ్చేటప్పటికీ మన దగ్గర నుంచి తీసుకున్న దానికన్నా కూడా తిరిగి వారు మనకి చెల్లిస్తుంది చాలా తక్కువగా ఉంది. ఇది మన ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ దక్షిణ భారతదేశానికే ఇటువంటి అన్యాయం తీవ్రంగా జరుగుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ప్రత్యక్ష పన్నుల రూపంలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లిస్తున్నాయి. ఇంటర్న్ కేంద్రం ఏం చేయాలంటే ఆ డబ్బుల్ని తిరిగి రాష్ట్రాలకి అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వాలి. కానీ చేస్తుంది ఏమిటంటే ఈ 10 లక్షల కోట్ల రూపాయల్లో దక్షిణ భారతదేశం నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్తూ ఉంటుంటే కేంద్రం తిరిగి దక్షిణ భారతదేశానికి చెల్లిస్తుంది కేవలం
3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దక్షిణ భారతదేశ ధనాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా బదిలీ చేస్తోంది. జిల్లా పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదని త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికలకు భయపడి పారిపోయిన టీడీపీ ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, జనసేనలు ఎన్నికలను అడ్డుకుంటున్నాయన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై రేపు హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. హౌస్ మోషన్ పిటిషన్లో 21 రోజుల తరువాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా తాము సిద్ధంగా ఉంటామన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఎన్నికలు కంప్లీట్ చేసి పరిపాలన ఇటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, ఇది ఎన్నికల కోడ్కి అడ్డంగా ఉంటుంది. అసెంబ్లీ జరపాలి, ఇది ఎన్నికల కోడ్ అడ్డంగా ఉంటుంది. అన్ని రకాలుగానే ఎన్నికల కోడ్ అనేది అడ్డంగా ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఎన్నికలు మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి. 6 రోజులే ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి అమ్మటి ఎన్నికలు పెట్టి దీన్ని తేల్చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం చూసాం, ఎన్నికల్లో వద్దని చెప్పి బాయ్కట్ చేసి పారిపోయిన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ, జనసేన జెడ్పీటీసీలు 690 జెడ్పీటీసీలు ఉంటే 60 జెడ్పీటీసీలు కూడా ఇద్దరు కలిసి పోటీ చేయలేదు. అట్లాగే ఎంపీటీసీలు 7,000 ఎంపీటీసీలు ఉంటే దాదాపు జనసేన బీజేపీ కలిపి 750 ఎంపీటీసీలు కూడా పోటీ చేయలేదు. వాళ్ళకి ఎన్నికలు జరిగినా లేదు పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఉండేది లేదు, ఊడేది లేదు. హ్యాపీగా వాళ్ళు ఏదోటి ఓడిపోయే పరిస్థితుల్లో ప్రొలాంగ్ చేసుకుంటూ కోర్టులో కుంటి గుడ్డి సాకులు చూపించుకుని ఎన్నికలు ఆపాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది, పైకోర్టుకి అప్లై చేస్తాం, రేపు హౌస్ మోషన్ పిటిషన్ వేయొచ్చు ఇవ్వాలి, కానీ రేపు కానీ కింద కోర్టులో వచ్చిన తీర్పుని గతంలో పైకోర్టు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. మేమైతే కనుక రేపు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ లేదు ఆ కోర్టు కూడా ఎన్నికల్లో గ్యాప్ ఇచ్చి 21 రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టమని దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కోర్టులు వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిలిపివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లిన ఎస్ఈసీ, న్యాయస్థానంలో ప్రారంభమైన వాదనలు. హార్టికల్చర్ ఇరిగేషన్ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, చిన్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలని ఆదేశం. సీఎం జగన్ ని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకమై రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల, చంద్రబాబు పని అయిపోయిందని ధ్వజం. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కలెక్టర్ ఇంతియాజ్. కరోనా నియంత్రణకు 2 అంచెల ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.